లీజ్ డీడ్ లేనప్పుడు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి వీలు లేదు. ఇవి రెండు లేకుండానే భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్కు కోకాపేటలో పర్మిషన్ ఇచ్చిండ్రు. ఫస్ట్ నేరం అది. ఇంకా రెండవ నేరం ఏందయ్యా అంటే, వీళ్ళకు అగర్సే ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్లు సబ్మిట్ చేసినా వీళ్ళకు కేవలం టెంపరీ కోటా కిందనే ఇవ్వాలి. అంటే కేటగిరీ 8 కింద, 7 or 8 కింద ఇవ్వాలి. టెంపరీ కోటా కింద ఇవ్వాల్సిన పర్మిషన్ను ఈరోజు విచిత్రంగా ఇండస్ట్రియల్ కోటా కింద ఇచ్చిండ్రు. అంటే కేటగిరీ 2 కింద ఇచ్చిండ్రు. కేటగిరీ 1 and 2 కింద ఇచ్చిండ్రు, ఇండస్ట్రియల్ కోటా కింద ఇచ్చిండ్రు. దీనివల్ల ప్రతి నెల తెలంగాణ ట్రాన్స్కోకు ప్రభుత్వానికి ప్రతి నెల 20 లక్షల ఆదాయం గండిపడతా ఉన్నది. ట్రాన్స్కో అధికారులు నా దగ్గరికి ఎవరు వచ్చినా మీకు ఆధారాలతో సహా నేను చూపిస్తా. మీరందరూ మీ సిఎండితో సహా, ఎస్పీడీసీఎల్ సిఎండితో సహా, ఈ పర్మిషన్ ఇచ్చిన అందరూ అధికారులతో సహా మీరందరూ జైలుకు పోతారు, సిద్ధంగా ఉండండి. బికాజ్ దిస్ ఈజ్ ఎ వయలేషన్ ఆఫ్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 సెక్షన్ 123. మీరు ఈ లీజ్ డీడు, సేల్ డీడు లేకుండానే టెంపరీ కనెక్షన్ ఇచ్చి మీరు పర్మిషన్ ఇవ్వాల్సిన ఆఫీసర్సు, మీరు ముఖ్యమంత్రి బావమరిది అని చెప్పి, ముఖ్యమంత్రి బంధువు అని చెప్పి, ఇవన్నీ డాక్యుమెంట్లు లేకుండానే వాళ్లకు మీరు పర్మిషన్ ఇచ్చిండ్రు. అది ఇండస్ట్రియల్ కేటగిరీ కింద ఇచ్చిండ్రు. డైరెక్ట్ వాళ్ళకు నెలకు 20 నుంచి 30, 40 లక్షల రూపాయల ఆమ్దాని వస్తున్నది. అంటే ప్రభుత్వానికి చిల్లుబడ్డది, ప్రభుత్వానికి నష్టం వస్తున్నది. నిజంగా విద్యుత్ అధికారులు మీకు ఏమాత్రం సోయున్నా అర్జెంటుగా పోయి దాన్ని సీజ్ చేయాలి, ఎలక్ట్రిసిటీ కట్ చేయాలి. మరి ఎక్కడ పోయింది? ఎందుకు మీరు పనిచేయడం లేదు? రేపు నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడున్న బిల్స్ ఉంటాయి, మీటర్ బిల్స్ ఉంటాయి, తర్వాత మీ డాక్యుమెంట్స్ ఉంటాయి. మీరు ఎన్ని చేసినా కూడా మీరు రేపు వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీటి మీద ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాము. ఎవరైతే అధికారులు, అనధికారులు ఎవరైతే ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా కొందరికి మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా చేస్తున్నారో, ముఖ్యమంత్రి అక్రమ ఆదేశాల మేరకు కళ్ళు మూసుకొని పనిచేస్తున్నారో, వాళ్ళందరూ కూడా రేపు దోషులుగా బోనులో నిలబడాల్సి ఉంటుంది. నిన్న నేను, కేటీఆర్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, మన వివేకానంద్ ఎమ్మెల్యే గారు, షంబీపూర్ రాజు గారు, మేమందరం కూడా సంగారెడ్డి జైలుకు పోయాము. క్రిషాంక్ మన్నే గారిని కలిసాం. నిజంగా చాలా బాధ అనిపించింది. అతను జైల్లో పోయిన తర్వాత మాకు ఒక పేపర్ ఇచ్చిండు. ఆయన మీద 35 ఎఫ్ఐఆర్లు పెట్టిండ్రండి. అందులో కొన్ని ఎఫ్ఐఆర్ల గురించి ఆయనకు తెలియని కూడా తెలియదు. ఆయన చేసిన నేరం ఏందయ్యా అంటే, ఇప్పుడు ఈ అక్రమ మైనింగ్లు, స్కాములు, సెల్ ఫోన్లను కూడా వదలకుండా స్కాములు చేస్తే, ఆ స్కాములను ఆయన ఇదే వేదికగా ప్రతిరోజు ఆధారాలతో సహా ప్రశ్నిస్తే చెప్పు తీసుకొని కొడతామని చెప్పేసి ఒక మంత్రి అంటారు. ఇలా హోంమంత్రి, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆయన 35 ఎఫ్ఐఆర్లు ఆయన మీద రిజిస్టర్ చేసి ఒకదాని వెనుక ఒకటిని పీటీ వారెంట్లు వేసి ఆయన కనీసం అంటే సంవత్సరం పాటు జైల్లో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. నిజానికి జైల్లో ఉండాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి. జైల్లో ఉండాల్సింది ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మీరు కదా చట్టాన్ని అతిక్రమిస్తున్నది. సెక్షన్ 123 ఎలక్ట్రిసిటీ యాక్ట్ను వయలేట్ చేస్తున్నది మీరు, మైనింగ్ యాక్ట్ను వయలేట్ చేస్తున్నది మీరు. ఇప్పుడు మీరు యాక్షన్ చూపించారు కదా, వయలేట్ చేస్తున్నది మీరు. ప్రివెన్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ వయలేట్ చేస్తున్నది మీరు. మీరు కదా జైల్లో ఉండాల్సింది. క్రిషాంక్ ఎట్లా జైల్లో ఉంటాడు? ఇంకా చివరిగా ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి మరియు హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కరీంనగర్లో పిఎంజే జ్యువెలర్ షాప్ దగ్గరికి ఇంతవరకు పోలేదు. సిగ్గుతో తల వంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు. మీరు మీ అధికారులందరూ పట్ట పగలే ఉదయం 10:30కు
గౌరవ యూనియన్ హోం మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి దేశం కోసం